ఈరోజు సిట్టు పిలిచి చెప్పేస్తే దానికి రెడీగా ఉన్నారు. నేను సిట్టు ముందుకు వచ్చి సిట్టు కన్నా పిలిస్తే యాజ్ ఎ విజిల్ బ్లోయర్గా ఒక రెస్పాన్సిబుల్ ఎంపీగా మొత్తం విషయాలు ఏ విధంగా వీళ్ళు లిక్కర్లో దోపిడీ చేశారని మీకు మిస్ అయిన విషయాలు కూడా నేను చెప్పగలుగుతానని చెప్పేసి తెలియజేస్తున్నా. ఆయన అంటాడు 2014-19లో ఎంత లిక్కర్ అమ్మారు, అప్పుడు ఎక్కువ అమ్మారు, 2019 నుంచి 24 లిక్కరు కన్జంప్షన్ తక్కువ అయింది అని చెప్తున్నాడు. ఎందుకయింది? 80 రూపాయలు 90 రూపాయలు చీప్ లిక్కర్ బాటిల్ నువ్వు 180 నుంచి 200 రూపాయలు చేశావు. 70 రూపాయలు కొన్ని చీప్ లిక్కర్ ఉంటే దాన్ని 180 రూపాయలు చేశావు. ఆల్మోస్ట్ 200% పెంచావు. పెంచిన దాని వల్ల నీకు లిక్కర్లో వాల్యూమ్ తగ్గితే అమౌంట్లో వాల్యూమ్ పెరిగింది. 2014-19 ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెవెన్యూ ఎంత వచ్చింది? 2014-19లో 2019 నుంచి 24 వరకు స్టేట్ రెవెన్యూ ఎంత వచ్చింది చూడు. ఎందుకు రేటు పెంచిన దానివల్ల ఇల్లిసిట్ లిక్కర్ ఎక్కువైంది. మీ దగ్గర ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు బయట రాష్ట్రాల నుంచి ఇటు తెలంగాణ, అటు కర్ణాటక, అటు తమిళనాడు, ఇటు మహారాష్ట్ర చుట్టుపక్కల బార్డర్స్ నుంచి తెచ్చుకొని సెకండ్స్ తెచ్చుకొని వ్యాపారం చేశారు. అదే కాకుండా డిస్టిలరీస్ అందరినీ భయపెట్టి మీ ముఠా డిస్టిలరీస్ లీజుకు తీసుకుని నాకు తెలిసిన సమాచారానికి సిట్టు పిలిస్తే కన్నా నా దగ్గర ఉండే సమాచారాన్ని కూడా సిట్టుకు చేరవేరుస్తానని చెప్పేసి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ దెబ్బతినింది కాబట్టి మేము ఎలక్షన్లో మాట ఇచ్చాం, చెప్పాం. ప్రజల సొమ్ము దోచుకున్నారు, ప్రజల సొమ్ము తిన్నారు. అదంతా కూడా కక్కించాలా. మళ్ళా ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ పరిస్థితికి వచ్చేదానికి కారణము వీళ్ళే. ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళా ప్రజలకు చేర్చాలనే ఉద్దేశం మేము ఎలక్షన్లో చెప్పాము. తప్పకుండా అది చేసి నిరూపిస్తాం.